హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే 45,000 వరకు అయితే శాలరీ అనేది రావడం జరుగుతుంది. పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ క్వాలిఫికేషన్స్ ఉండి చాలా చిన్న ఏజ్లోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని అయితే సాధించవచ్చు. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. లాస్ట్లో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. నేను చెప్పే ప్రతి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా జెన్యూన్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఎక్కడా కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. మీకు ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్పను. ఒకవేళ చెప్పేటట్టయితే ఛానల్నే మూసేస్తాను. ఓకేనా? డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మెన్షన్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉంటాయి. వీలైతే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, చాలామందికి ఎంప్లాయ్మెంట్ విషయంలో డౌట్స్ ఉంటాయి, కానీ రిప్లైలు ఇవ్వడము, సో ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. మీకు ఇన్ఫర్మేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫాలో చేయండి. ఆయన నాకు మెసేజ్ చేయండి. మీకు 1 or 2 అవర్స్లో ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను. సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ని లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది చాలా ఎంకరేజింగ్గా, మోటివేటింగ్గా ఉంటుంది. వీలైతే వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లేకపోతే వాట్సాప్ గ్రూప్లో కానీ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ నుంచి రావడం జరిగింది. ఇనిషియల్గా మీరు సెలెక్ట్ అవుతే వేరే రాష్ట్రంలో జాబ్ చేస్తున్నప్పటికీ కూడా, సో ట్రాన్స్ఫర్స్ ద్వారా కానీ డిప్యూటేషన్ బేసిస్లో కానీ మీరు ఏపీ అండ్ తెలంగాణకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో దట్ ఖచ్చితంగా అప్లికేషన్ అనేది చేసుకోండి. స్టేట్ గవర్నమెంట్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా అప్లికేషన్ చేయండి. అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 4 మార్చ్ 2023 వరకు ఇచ్చారు. దాదాపుగా మనకు 45 డేస్ నుంచి టైం అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఈ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించిన సంస్థ. సో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఈ రిక్రూట్మెంట్కి అప్లికేషన్ చేయడానికి recruitment.NIMR.org.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకు ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి చెప్తాను. అండ్ పర్సనల్ అసిస్టెంట్ లెవెల్ 6లో భాగంగా 60,000 వరకు శాలరీ అని వస్తుంది. ఒకటి అన్రిజర్వ్డ్ కోటాలో ఇచ్చారు. ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ 30 years వరకు ఇచ్చారు. ఫ్రెండ్స్, అదేవిధంగా స్టెనోగ్రఫీ ఉద్యోగం, ఇంటర్మీడియట్తో స్టెనోగ్రఫీ ఉద్యోగం. ఇక్కడ ఎవరైనా నిరుద్యోగులు ఉంటే, మీకు ప్రిపరేషన్లో టైం ఉంటే, వీలు ఉంటే, ఎట్టి పరిస్థితిలో మీకు చాలా దూరమైనా పర్లేదు, స్టెనోగ్రఫీ అంటే స్టార్ట్ అండ్ స్టెనోగ్రఫీ అండ్ టైపింగ్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకేనా? 1 or 2 yearsలో మీరు 100% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారు. అది నా గ్యారంటీ. ఓకేనా? స్టెనోగ్రఫీ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నెంబర్ ఆఫ్ జాబ్స్ ఏమో చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సో ఇది పక్కన పెట్టేస్తే అందరికీ ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగం అప్పర్ డివిజన్ క్లర్క్. ఓకేనా? సో అప్పర్ డివిజన్ క్లర్క్కి 45,000 వరకు శాలరీ ఇస్తారు. అన్రిజర్వ్డ్ కోటాలో SC ST క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీలో ఇవ్వడం జరిగింది. సో మీకు డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. 35 words per minute ఇన్ ఇంగ్లీష్లో టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. అది కూడా మీకు ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 27 years ఉన్న వాళ్ళు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవాలి. ఓబీసీ వాళ్ళైతే 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అందరూ అప్లికేషన్ చేసుకునే విధంగా మనకు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లోయర్ డివిజన్ క్లర్క్ లెవెల్ 2లో భాగంగా 36,000 to 45,000 మంత్లీ శాలరీ అనేది వస్తుంది. అన్రిజర్వ్డ్లో 2 ఉన్నాయి. ఈ అన్రిజర్వ్డ్ పోస్టులకు SC ST OBC EWS అన్రిజర్వ్డ్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్కి ఒక పొజిషన్ ఉంది. సో ఈ రిక్రూట్మెంట్కి కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఓకేనా? 12వ తరగతి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. టైపింగ్ స్పీడ్ 35 words per minute ఉంటే సరిపోతుంది. సో దీనికి మీరు అప్లికేషన్ చేయాలంటే 27 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి. 27 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు SC ST ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఆల్ క్యాస్ట్ ఉమెన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ₹1 కూడా ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్, ఓకేనా, మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ₹300 అనేది ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చెప్పే ముందు
ఫ్రెండ్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి ఈ ఉద్యోగాలకు అంటే మనకు విజన్ అప్డేట్ అని ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో రిజిస్టర్ అవ్వండి. మీకు కావాల్సిన కోర్స్ అనేవి చాలా తక్కువ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యూడీసీ కానీ ఎల్డీసీ కానీ సో సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ తీసుకురావడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్, ఓకేనా. సో టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో స్కిల్ టెస్ట్లో వచ్చిన మనకు మార్కుల ఆధారంగానే మీకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ టైపింగ్ టెస్ట్ తర్వాత మిమ్మల్ని సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్లో పర్మనెంట్ స్కేల్లోకి అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఎవరైతే రిక్రూట్ అవుతారో వాళ్ళు 2 years ప్రొబేషనరీ ఉంటుంది. ఈ 2 years ప్రొబేషనరీ తర్వాత ఐసీఎంఆర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఉంటాయి, ఓకేనా. అంటే మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు మీ ప్రొబేషన్లో, తర్వాత డిప్యుటేషన్లో బయటికి రావచ్చు. సో మీకు ఇంకా అదర్ అలవెన్సెస్ ఉంటాయి. 60,000 వరకు కూడా శాలరీ వచ్చే విధంగా అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ టు అప్పర్ ఉంటుంది, అప్పర్ టు సూపరింటెండెంట్ స్థాయి ఉంటుంది. సో ఇలా మీకు ప్రమోషన్స్ కూడా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ లింక్ ఇస్తాను. అప్లికేషన్ లింక్ అనేది ఇది, ఓకేనా. మీరు ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చేయాలి అంటే ఎస్ అని కామెంట్ చేయండి. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను. సో రిజిస్టర్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. సో రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే బేసిక్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి, ఓకేనా. ఏ ఈమెయిల్ ఐడితో మీరు రిజిస్టర్ అయ్యారో ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మెన్షన్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేస్తే జస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. సో మీ నేమ్ ఏంటి, ఫాదర్ నేమ్ ఏంటి, అండ్ 12th ఎప్పుడు పాస్ అయ్యారు, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, అండ్ మీరు ఏ పొజిషన్కి అప్లికేషన్ చేస్తున్నారు, సో క్యాస్ట్ ఏంటి, మెయిలా ఫీమేలా, ఎక్స్ సర్వీస్ మ్యానా, ఫిజికలీ హ్యాండిక్యాప్డా, ఎస్సీ ఎస్టీనా, సో దాంతోపాటు మీ పర్మనెంట్ అడ్రస్ ఏంటి అండ్ కరస్పాండెంట్ అడ్రస్ ఏంటి అనేది బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. సో ఆ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ హాల్ టికెట్లో ఇవే వస్తుంది. సో మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఒకవేళ ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మెయిల్ క్యాండిడేట్స్ అయితేనేమో 300 రూపీస్ ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఆల్ క్యాస్ట్ హ్యూమన్ క్యాండిడేట్స్ అయితే నో ఫీజ్, ఓకేనా. ఎలాంటి ఫీజు లేకుండా మీరు డైరెక్ట్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో అన్న దీనికి సంబంధించి మరి ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది, ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అంటే ఎగ్జామినేషన్ అనేది మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. అండ్ మనకు ఎగ్జామినేషన్ సెంటర్ ఢిల్లీలో ఉండడానికి అయితే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు స్టేట్ గవర్నమెంట్లనే పట్టుకొని వేలాడకండి, ఓకేనా. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకి ఖచ్చితంగా అప్లికేషన్ చేయండి, ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ నేను ఒకటి చెప్తాను, అందరికి నచ్చకపోవచ్చు. ఢిల్లీలో ఎగ్జామినేషన్ ఉంటే వెళ్ళి ప్రిపేర్ అయ్యి ఢిల్లీ అయినా చూసిరండి, ఓకేనా, ఎగ్జామినేషన్ రాసి. ఎందుకంటే మనకు ఈస్ట్ సైడ్ ఉన్న ఇండియా నుంచి కూడా, మిజోరాం, నాగాలాండ్ నుంచి వచ్చి కూడా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వరంగల్ లాంటి సిటీలలో, కరీంనగర్ లాంటి సిటీలలో కూడా ఎగ్జామినేషన్ రాసే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి మీరు తెలుగు విద్యార్థులు కూడా, ఆ తెలుగు ఆస్పిరెంట్స్ కూడా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం పడ్డా కూడా వదులుకోకండి. మన రాష్ట్రాలలో ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. సో అదర్ స్టేట్లలో ఉద్యోగం సాధించాలనుకుంటే మీరు ట్రై చేయాల్సిందే, ఓకేనా. ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధపడండి. వన్స్ సెలెక్ట్ అయితే లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్లో ఫాలో చేయండి. టెలిగ్రామ్లో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.